నమస్తే వెల్కమ్ టు ధూతా డిజిటల్ స్పెషల్ ఫోకస్. ఏపీ పాలిటిక్స్ ట్విస్ట్ల మీద ట్విస్టులతో హీట్ పుట్టిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు వైసీపీకి టీడీపీ జనసేన కూటమికి మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని అంతా భావించగా వైఎస్ షర్మిల ఎంట్రీతో రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ద్విముఖ పోటీ కాస్త త్రిముఖ పోటీగా చేంజ్ అయింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టనున్న వేళ తెలుగు రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. షర్మిల ఎటువంటి వ్యూహం అనుసరిస్తారు, ఆమె టార్గెట్ ఎవరు, ఏ పార్టీకి ఎంత లాభం ఎంత నష్టం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు వెలిగిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి ప్రాణం పోయారని భావిస్తున్నారు హస్తం పార్టీ పెద్దలు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ చరిత్ర గత వైభవంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఏపీలో ప్రస్తుతం సంపూర్ణంగా చీకటి రోజులను చవిచూస్తోంది. ఇటువంటి తరుణంలో షర్మిల ఎంట్రీ ఏపీ రాజకీయాలను ఆసక్తికరంగా మార్చేసింది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడానికి షర్మిల సిద్ధమయ్యారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించాల్సిన బృహత్తరమైన బాధ్యతను తన భుజాల మీద ఎత్తుకున్నారు. దీంతో షర్మిల ఏం చేయబోతున్నారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. షర్మిల ఇటు ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించడంతో పాటు అటు తన బలాన్ని ప్రదర్శించాలని భావిస్తున్నారు. తన ఎంట్రీతోనే పార్టీపై ప్రభావం చూపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే షర్మిల బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్ కుటుంబానికి మొదటి నుంచి సన్నిహితంగా ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్న వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉన్నారనే చెప్పాలి. షర్మిల పదవి బాధ్యతలు తీసుకున్న వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఇప్పటికే ప్రకటించేశారు ఆళ్ల. మంగళగిరి ఎమ్మెల్యే బాటలోనే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సహా రాయలసీమలోని పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ తరపున సీటు దక్కని మరో ఎమ్మెల్యేతోనూ కాంగ్రెస్ సీనియర్ నేతలు టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. వైసీపీతో పాటుగా తటస్థంగా ఉన్న నేతలు టీడీపీ నాయకులతో కాంగ్రెస్ ముఖ్యులు మంతనాలు చేస్తున్నారని సమాచారం. అంతేకాదు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోయాలని భావిస్తున్న ఢిల్లీ పెద్దలు కూడా ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఈ నెల 23న ఏపీసీసీ ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ విజయవాడ రానున్నారు. ఆయన ఆ పార్టీ నేతలతో ఆ రోజు విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించడంతో పాటు పీసీసీ చీఫ్ షర్మిలకు ఎన్నికల రోడ్ మ్యాప్ పైన దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే జిల్లాల పర్యటనకు సంబంధించి షర్మిలకు స్కెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రత్యేక హోదా, విభజన హామీలతో ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో షర్మిల ప్రసంగాలు ఎలా ఉంటాయి, షర్మిల పట్ల ప్రజల స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారుతుంది. షర్మిల తన సోదరుడు జగన్ పాలనను టార్గెట్ చేసే అవకాశం ఉందా లేదా అని ప్రశ్నలు తలెత్తడంతో పాటు ఇతర రాజకీయ పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ పట్ల ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు అనేది తేలాల్సి ఉంది. పైకి ఎన్ని చెప్పినా ఇప్పుడు షర్మిల టార్గెట్ అంతా సొంత అన్న జగన్ అనే చెప్పాలి. వైసీపీని అధికారం నుంచి తొలగించి కాంగ్రెస్ ఓటు బ్యాంకును తిరిగి సొంతం చేసుకోవాలని భావిస్తుందనే చెప్పాలి. ఇటు అన్నను ఎదిరించే విషయం పక్కన పెడితే ఏపీ ప్రజలను నమ్మించడం షర్మిలకు ప్రధాన టాస్క్ గా మారనుంది. జగనన్న వదిలిన బాణంగానే రాజకీయ ప్రవేశం చేసిన షర్మిల ఇప్పుడు అన్నపైనే పోటీకి దిగడం ప్రజలు స్వాగతించేలా కనిపించడం లేదు. ఎందుకంటే జగన్ను, షర్మిలను వేరువేరుగా ప్రజలు భావించడం లేదు. కానీ ఇప్పుడు ఆమె వేరుపడిందనేది వాస్తవం. పైగా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకుని నేనున్నానంటూ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానంటూ పాదయాత్ర చేపట్టారు. అక్కడ ప్రజల మనసులు దోచుకోవడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఈ విషయాలను, రాజకీయ వాస్తవాలను ఏపీ ప్రజలు నిత్యం గమనిస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆస్తుల విషయంలో ఆగమాగం చేశారని చెప్పినా ప్రజలు నమ్మరు. రాజకీయంగా ఆస్తుల పంపకాలు అనేది సాధ్యం కాదు. పైగా ఇవి అన్ని కుటుంబాల్లోనూ తరచుగా తెర మీదకి వచ్చేవే. కాబట్టి ఎలా చూసుకున్నా ప్రజలను ఒప్పించడం అనే కీలక విషయం షర్మిలకు ఇప్పుడు ప్రధాన అస్త్రంగా మారింది. మరి ఆమె ఏపీలోనైనా ప్రజల మనసులను దోచుకుంటారో లేదో చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ధూతా డిజిటల్.